తెలంగాణ బీజేపీలో ట్రెండ్ మారుతోంది. అగ్రకులాల పార్టీ అనే ముద్ర నుంచి బయటపడే ప్రయత్నం చేస్తోంది. పార్టీ పదవుల్లో సామాజిక సమతౌల్యత పాటించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీనికి విరుద్ధంగా నడుచుకుంటే పార్టీలో ఆయా వర్గాల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదని భావిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదురు తిరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం తప్పదు. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో బలహీన వర్గాలకు పదవుల కేటాయింపుపై ఇన్సైడ్ స్టోరీ. అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీలో క్రమంగా మార్పు వస్తోంది. దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో నేతల్లో కొంత పరిణితి కనిపిస్తోంది. పార్టీ పదవుల కేటాయింపులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. గతంలో అగ్రకులాల వారికే ఎక్కువగా ఇస్తే ఈసారి బలహీన వర్గాలను పరిగణలోకి తీసుకుంటుందని సమాచారం. గతంలో పార్టీ పదవుల్లో అగ్రవర్ణాలకే పెద్దపీట వేయడంతో తెలంగాణలో పార్టీ బలపడలేదనే అభిప్రాయం ఉంది. ఓటర్లు అంతగా ఆదరించకపోవటానికి ఇదొక కారణమని భావించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరిమితి సీట్లలోనే గెలిచింది. 2028లో మిషన్ తెలంగాణ స్లోగన్ అందుకుంది. అధికారమే పరమావధిగా పెట్టుకున్న పార్టీ అన్ని వర్గాలను హక్కున చేర్చుకోపోతే లక్ష్యం నెరవేరదని భావించి పదవుల కేటాయింపులో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీ హవా పెరుగుతున్న సమయంలో బీజేపీ తన పంథా మార్చుకుంటోంది. అగ్రవర్గాలు చక్రం తిప్పే పద్ధతికి స్వస్తి పలుకుతోంది. అన్ని వర్గాలను కలుపుకొని పోతే ఓట్లు వస్తాయని భావిస్తోంది. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనే భావన ఉంది. పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తోంది. కానీ కాషాయ పార్టీ తీరు మారకపోవటం తెలంగాణలో పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారింది. దీన్ని అధిగమించాలన్న ఉద్దేశంతో సామాజిక సమతుల్యత పాటిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువసార్లు అగ్రకులాల వారికి అధ్యక్ష పదవి ఇచ్చింది. బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ వంటి బీసీ నేతలు అరుదుగానే ప్రెసిడెంట్ పదవులు చేపట్టారు. అయితే ఈసారి అధ్యక్ష పదవిపై కొత్త నినాదం తెర మీదకొస్తోంది. రాష్ట్ర జనాభాలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈ వర్గాలకే ఇవ్వాలనే డిమాండ్ ఉంది. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో దాదాపు 50% మండలాల్లో అధ్యక్ష పదవులను బీసీలు, మహిళలకే అవకాశం ఇచ్చిందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ప్రతి జిల్లా నుంచి 5 పేర్లు రాష్ట్ర కార్యాలయానికి చేరాయి. అయితే సామాజిక సమీకరణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని క్యాడర్ భావిస్తోంది. గత ఎన్నికల్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ ప్రజలు ఆదరించలేదు. దీంతో ఈసారి పార్టీ పదవులను ఎక్కువగా ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిధ్యం లేదని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ప్రభావం చూపొచ్చు. పద్ధతి మార్చుకోకపోతే బీజేపీలోని ఈ వర్గాల నేతల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. మరి పార్టీ పదవుల్లో బీజేపీ సామాజిక సమతూకం పాటిస్తుందో లేదో చూడాలి.